అబ్రాడ్ ఎడ్యుకేషన్ అనంగానే ఫేక్ కాలేజెస్ అని, ఫేక్ కన్సల్టెన్సీస్ అని ఇలా చాలా స్కామ్స్ ఉంటాయి సార్. సో స్టూడెంట్స్ కానీ, పేరెంట్స్ కానీ అదే భయపడుతుంటారు. సో దీన్ని ఎట్లా ఓవర్‌కమ్ చేయగలగాలి మేము? సో మీరిప్పుడు చెప్పిన బడ్జెట్‌లో గనక పిల్లలు చదువుకోవటానికి వెళ్తే డెఫినెట్‌లీ కొనుక్కున్నట్టేనండి. చదువుకొని తీసుకోవాల్సిన డిగ్రీ ఎప్పుడూ కూడా క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ లేకపోతే మీకు ఆ డిగ్రీ వ్యాలిడ్ అవ్వదు. మీరు కావాలంటే చూడండి, చాలా కాలేజెస్లో మనకి చదువుకోవటానికి వెళ్తారు, కానీ ఎండ్ ఆఫ్ ద కోర్స్ డిగ్రీ తీసుకొని వస్తారు, కానీ రిక్వైర్డ్ స్కిల్స్ అనేది ఉండదు. ఈ బడ్జెట్లోనే మెయిన్ ప్రాబ్లం వస్తుంది. ఏంటంటే ఈ లో బడ్జెట్ అన్న దీంట్లో బేసిక్ క్యాలిక్యులేషన్ అంటే ఇందాక మనం లెక్కేసుకున్నట్టు టోటల్ కాస్టింగ్ ఎంత అవుతుంది, అందులో ఈ చెప్తున్న బడ్జెట్లో ఆ కాస్టింగ్ తీసేస్తే కాలేజీ ఫీజు ఎంత వెళ్తుంది. కాలేజీ ఫీజు అంత తక్కువలో అది కూడా మెడిసిన్ ఎడ్యుకేషన్ ఎలా వస్తుంది అన్న ఆలోచన పేరెంట్స్కి రావాలి. ఎప్పుడైతే పేరెంట్స్కి ఆ అవేర్నెస్ అనేది క్రియేట్ అవుతుందో, సో ఈ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ డిఫరెన్సెస్ ఎక్కడ ఉన్నాయి అండ్ కాలేజ్ని మనం ఇందాక చెప్పుకున్నట్టుగా మినిమం 20 years ఆఫ్ క్రెడిబిలిటీ లేకుండా చూస్ చేసుకున్నారు అని అంటే మాత్రం పిల్లలకి రిక్వైర్డ్ స్కిల్ సెట్ అంటే డాక్టర్ కావాల్సిన ట్రైనింగ్ ఏదైతే ఉందో అదైతే మాత్రం అందదు వాళ్ళకి. ఈ తక్కువ ఖర్చులో అయిపోతుంది. ఈ ఆఫర్స్ కావచ్చు, ఈ స్కీమ్స్ కావచ్చు, ఏంటంటే మీరు మ్యాక్సిమం అబ్జర్వ్ చేస్తే కొత్త కాలేజెస్, రీసెంట్గా పెట్టిన కాలేజెస్, ప్రీవియస్గా మన పిల్లలు అంటే ఆంధ్ర తెలంగాణలో ఉన్న తెలుగు పిల్లలు అక్కడ చదువుకున్న రిఫరెన్సెస్ తక్కువ ఉంటాయి మనకి. వీటన్నిటినీ మీరు కన్సిడర్ చేసుకోవాలి. అండ్ కాలేజ్ని ఐడెంటిఫై చేసుకునేటప్పుడు బడ్జెట్ని బేస్ చేసి కాకుండా క్వాలిటీని బేస్ చేసుకొని మీరు డెసిషన్ తీసుకోండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బేస్ చేసుకొని డెసిషన్ తీసుకోండి. అండ్ ఎన్ఎంసి రూల్స్ని మాత్రం మర్చిపోకుండా డెసిషన్ని తీసుకోవాల్సిన అవసరం ఉంది.